రోజు రోజుకు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. ఎలాగైనా ఇరాన్ను దారిలోకి తెచ్చుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుంటే అమెరికా వ్యూహాల్ని చిత్తు చేసేలా ఇరాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం లాంటి తాత్కాలిక పరిష్కారం వద్దని ఇరాన్ అంటుండగా ఖచ్చితంగా హార్మోజును తెరిపిస్తామని ట్రంప్ అంటున్నారు. మధ్యప్రాచ్యంలో తాజా యుద్ధ పరిస్థితులపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పాలడుగు చరణ్ తేజ్తో ఈటీవీ ముఖాముఖి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడుల పరంపర కొనసాగిస్తుంది. ఇరాన్ కూడా ఘాటుగానే స్పందిస్తుంది. అయితే ఈ క్రమంలోనే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తెర మీదకి వచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అట్లాగే తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని మనతో మాట్లాడేందుకు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ యూపీఎస్సీ హెడ్, ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పాలడుగు చరణ్ తేజ్ సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులు, యుద్ధ పరిస్థితుల్ని గమనిస్తే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే ఎట్లా ఉంటుంది, ఎవరికి లాభం చేకూరే అవకాశం ఉంది? అట్లాగే ఈ జరిగే క్రమంలో ఇరాన్ చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తే కనుక గతంలో మాకు ఇటువంటి వాటితో మంచి జరగలేదు, ఎప్పుడు అంటే నమ్మి మోసపోయాం మేము అని చెప్తుంది. సో మొత్తంగా ఈ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు సార్? ఇది ముగ్గురికి బాగా బెనిఫిట్ చేసే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతూ ఉంటాడు, ఎస్ ఇరాన్ వార్ ఎందుకు వచ్చేస్తుంది, కానీ ఇరాన్ నుంచి ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ స్పందించారనమాట. అటువంటిది ఏమీ లేదు, మేము టెంపరీ అగ్రిమెంట్స్ కోసం చూడట్లేదు. ఎందుకంటే ఇరాన్ ఆల్రెడీ దెబ్బతినింది. 2015లో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని ఒక న్యూక్లియర్ అగ్రిమెంట్ చేసుకుంటుంది యుఎస్తో. కానీ ట్రంప్ రాగానే దాని నుంచి యూనిలేటరల్గా బయటకు వచ్చేస్తారు. అందుకని టెంపరీ అగ్రిమెంట్స్ మేము నమ్మము, మాకు పర్మనెంట్గా ఒక అగ్రిమెంట్ తీసుకురండి, అంటే మా పైన శాంక్షన్స్ ఎత్తేయండి, మా ఆయిల్ ట్రేడ్ ఫ్రీగా చేసుకునేలాగా చేయండి, మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ రన్ చేసేలాగా చేయండి అని ఒక పక్క ఇరాన్ అడుగుతుంటే యుఎస్ ఏమడుగుతుంది, మీరు ఇప్పటికిప్పుడే దాడులు ఆపేసేయండి, స్ట్రైక్స్ ఆపేసేయండి, అలాగే మిలిటరీ యాక్షన్ ఆపేసేయండి, మీరు యూజ్ చేసే ప్రాక్సీస్ లైక్ హెజ్బొల్లా, హౌతీస్ వీళ్ళందరినీ తగ్గించండి. ఇవన్నీ ఇరాన్ చెప్తున్న విషయాలు. దీంట్లో ఇంకొక మూడో ప్లేయర్ ఉన్నారు, ఇజ్రాయెల్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు విసిగిపోయింది ఈ వార్ వల్ల. మీ ఇద్దరు క్లాష్ అవుతుంటే మేమెందుకు మధ్యలో దెబ్బతినాలని చెప్పేసి ఇజ్రాయెల్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఆపేసింది స్ట్రైక్స్ అని. సో ఇలా ఈ మూడు ప్లేయర్స్ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇంకొక ఫోర్త్ ప్లేయర్ ఉంది, ఇండియాకి బెనిఫిట్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్బర్స్ నుంచి వస్తున్న ఆయిల్ ఆర్ న్యాచురల్ గ్యాస్ చాలా వరకు ఆగిపోయింది. ఇది కానీ టెంపరీ సస్పెన్షన్ ఆఫ్ వార్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ షిప్ ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఇండియాకి కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి మాట్లాడితే అంటే ఇండియాకి ఇంకా కష్టంగానే ఉందా సార్? ఇరాన్ మాటల్లో చెప్తుంది వేరు, అక్కడ జరుగుతుంది వేరు. ఎందుకంటే మన షిప్స్ పైన మన ఇండియన్ జెండా ఉంటుంది. ఆ జెండా చూసి ఆపేస్తారు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే చాలా మంది పైరేట్స్ ఏం చేస్తారు, ఇండియా జెండా వేసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ ఇరాన్కి ఎప్పటి నుంచో ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ కూడా ఒక ప్రాబ్లం. పాకిస్తాన్ ప్రో యుఎస్ఏగా ఉంది, ఆటోమేటిక్గా పాకిస్తానీ ట్రేడ్ను కూడా ఆపేసింది. ఇది ఆన్ పేపర్ చెప్తున్నా సరే ఇన్ రియాలిటీ అది జరగట్లేదు. శాశ్వతంగా కావడానికి ఇరాన్ ఏం డిమాండ్ చేస్తుంది? మామూలుగా ట్రంప్ ఒక 15 పాయింట్ యాక్షన్ ప్లాన్ అంటాడు. ఇప్పుడే కాదు, ఇజ్రాయెల్కి ప్యాలెస్తీన్కి డిస్ప్యూట్ అయినా 15 పాయింట్ యాక్షన్ ప్లాన్ అంటాడు. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా 15 పాయింట్ యాక్షన్ ప్లాన్ అన్నాడు. ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2-3 వీక్స్లో ఈ వార్ ఎండ్ అయిపోతుందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ చెప్తున్న విషయం ఏంటంటే ఫస్ట్ మాకు ఎకానమీ డిస్ఎంగేజ్మెంట్ చేయండి, ఎకనామీ శాంక్షన్స్ తీసేయండి అని ఫస్ట్ డిమాండ్ అడుగుతుంది. సెకండ్ డిమాండ్, మీరు మా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ చేతిలోనే ఉంటుంది, మీరు మళ్ళీ దాన్ని ఇంకొకరి చేతిలో పెడతా అంటే కుదరదు. అలాగే మాకు ఫ్రీ ట్రేడ్ రిమైనింగ్ కంట్రీస్తో చేసేలాగా చేయండి అని చెప్తుందన్నమాట. ఇది ఇరాన్ చెప్తున్న కండిషన్. యుఎస్ఏ చెప్తున్న కండిషన్స్ ఏంటంటే మీరు ఇప్పటికిప్పుడే ఆపేసేయండి వార్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయండి, రెజ్యూమ్ చేంజ్ అంటే ఇప్పుడున్న లీడర్ని తీసేసి కొత్త ఎలక్షన్స్ తీసుకొచ్చి కొత్త లీడర్ని తీసుకురండి. ఇది ఇరాన్కి నచ్చదు. రెజ్యూమ్ చేంజ్ అని చెప్పినప్పుడు మీరు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పారు ఇంతకుముందు. సో ఆ రైజింగ్ లైన్, ఆ పేరు పెట్టడానికి గల కారణము రెజ్యూమ్కి ఇంటర్లింక్ చేస్తూ చెప్పారు కదా, అదేంటి సార్? మామూలుగా 1948 ఈ టైంలో ఇరాన్కి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వస్తుందో షా డైనాసిటీ అనేదాన్ని మన యుఎస్ఏ వచ్చి పెడుతుంది అనమాట. అంటే ప్రో యుఎస్ఏ గవర్నమెంట్. అది చాలా సంవత్సరాల వరకు ఇరాన్ని పాలిస్తూ ఉంటుంది. 1979లో ఇరానియన్ రెవల్యూషన్ అని తీసుకొచ్చి ఆ రెజ్యూమ్ని దించేసి మళ్ళీ డెమోక్రసీ రీఇన్స్టేట్ అయిందనమాట. షా డైనాసిటీ యొక్క అఫీషియల్ సింబల్ ఏంటి, లయన్. కాబట్టి దాన్ని సింబలైజ్ చేస్తూ ఆపరేషన్ రైజింగ్ లైన్, ఆపరేషన్ రోరింగ్ లైన్ అని పేరు పెట్టుకుంది. సో దట్ ఆ ప్రో యుఎస్ఏ గవర్నమెంట్ నాకు కావాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రో యుఎస్ఏ గవర్నమెంట్ కాదు, యుఎస్ఏ ఏది చెప్తే అది వినేది కాదు, అప్పుడున్న గవర్నమెంట్ వినేది. అటువంటి గవర్నమెంట్ కావాలి. ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ మేజర్ జనరల్ ఉన్నారు కదా, ఆయనే చనిపోవడము ఇరాన్కి ఎంత లోటు ఉండే అవకాశం? సో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటారు, అదొక ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ఇరాన్ అనమాట. దాని యొక్క సుప్రీం లీడర్ వాళ్ళు చంపేయడం జరిగింది. ఇది ఫస్ట్ కిల్లింగ్ కాదు, ఇలా కంటిన్యూస్ గా జనరల్స్ ని కిల్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి అటాక్ జరగచ్చు, రేపు పొద్దున ఎవరు అటాక్ చేయొచ్చు, ఈ రోజు ఎవరు అటాక్ చేయొచ్చు, ఆ ఇంటెలిజెన్స్ సర్వీస్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఇది ఇరాన్కి మేజర్ బ్లోనే.
సో అందుకని ఐఆర్జీసీని అంత అంటే చంపేసేదాన్ని యుఎస్ఏ అంత గొప్పగా చెప్పుకుంటుంది అనమాట. ఈ యుద్ధం ఆగేది కాదు, జస్ట్ టెంపరీ హోల్డ్ అని చెప్పొచ్చు. యుద్ధం చేసి బాగా అలిసిపోయాను, కొన్ని రోజుల తర్వాత ఏం జరగాలి, ఓకే నేను మళ్ళీ కొత్త రిసోర్సెస్ జనరేట్ చేసుకోవాలి, కొత్త ఎయిర్ ఫోర్స్లు, కొత్త థింగ్స్ జనరేట్ చేసుకోవాలి, దానికి ఇది ఒక టెంపరీ హోల్డ్ అనుకోవచ్చు. రిమైనింగ్ కంట్రీస్ వేటి పైన అయితే అటాక్ చేస్తున్నాయి యుఎస్ఏ స్పేసెస్, దానికి వర్టికల్ ఎస్కలేషన్ అని టర్మ్ ఉంటుంది. వర్టికల్ ఎస్కలేషన్ అంటే ఏంటంటే నన్ను ఇండైరెక్ట్ గా అటాక్ చేయకుండా నా యాలీస్ని అటాక్ చేయడం, అంటే నా ఫ్రెండ్స్ని అటాక్ చేయడం. అప్పుడేంటి, నేను టేబుల్ దగ్గరకు వచ్చేస్తానుగా, అదే వర్టికల్ ఎస్కలేషన్ అంటే. సో దాంట్లో భాగంగానే వాళ్ళ ఆయిల్ వెల్స్ ని అటాక్ చేయడం. ఇప్పుడు సౌదీ అరేబియాలో అరామ్కో ప్లాంట్ అని ఒక లార్జెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఉంటుంది, దాన్ని అటాక్ చేసింది. అలా యుఏఈలో, ఒమాన్లో, ఖతర్లో వీటన్నిటిలో అటాక్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడు యుఎస్ఏ టేబుల్ దగ్గరకు వచ్చి నెగోషియేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇలా ఆలోచిస్తుంది అనమాట. టెక్ కంపెనీస్ పైన దాడి చేస్తామని చెప్పి దాడి చేయడము, అది ఆర్థికంగా వాళ్ళని ఎట్లా దెబ్బతీస్తుంది, అట్లాగే యుద్ధం వాటిని ఎట్లా ప్రభావితం చేస్తుంది సార్? ఫ్యూచర్ వార్ అనేది మనకి ఎప్పుడు సైబర్ వార్ఫేర్ అంటాం అన్నమాట. అంటే ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకునే వార్ జరుగుతుంది ఫ్యూచర్ లో. అదే ఇప్పుడు రియాలిటీగా జరుగుతుంది. ఇరాన్ ఎప్పుడైతే న్యూక్లియర్ ప్రోగ్రామ్ 1979లో స్టార్ట్ చేసిందో అప్పుడు స్టక్స్నెట్ అని ఒక వైరస్ ని పంపిస్తుంది అనమాట ఇరాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో. యుఎస్ఏ పంపించి దాన్ని డీఎస్కలేట్ చేస్తుంది. అలా ఇది సెకండ్ టైం ఇరాన్ పైన సైబర్ అటాక్ చేయడం. సో ఆ సైబర్ అటాక్ లో భాగంగా ఇరాన్ బ్యాంకింగ్ కంపెనీస్ అయి ఉండొచ్చు, ఎనర్జీ ప్లాంట్స్ అయి ఉండొచ్చు, అలాగే రిమైనింగ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డైరెక్ట్ గా అటాక్ చేసింది. ఎందుకు, ఇరాన్ పైన అటాక్ చేస్తే ఇరాన్ ఆర్మీ దెబ్బతింటుంది. అదే ఇరాన్ సివిలియన్ అటాక్ అవ్వాలంటే ఈ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎఫెక్ట్ చేయాలి. అలా అటాక్ చేయడం వల్ల ఇరాన్ పీపుల్లో కూడా ఒక చేంజ్ వస్తుంది. అరే ఈ గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది, సో కాబట్టి ఈ గవర్నమెంట్ని దించేద్దాం, కొత్త రెజ్యూమ్ తీసుకొద్దాం అని ఒక ఇన్స్టిగేషన్ స్టార్ట్ అవుతుంది పీపుల్. అందుకనే ఇరాన్ సైబర్ వార్ఫేర్ మీద యుఎస్ఏ అటాక్ చేస్తుంది. అలాగే ఇరాన్ ఏం తక్కువ చేయట్లేదు. ఇరాన్ డ్రోన్ స్ట్రైక్స్ కానీ, మిలిటరీ స్ట్రైక్స్ కానీ ఇవి కంటిన్యూ చేస్తూనే ఉంది. కానీ సైబర్ వార్ఫేర్ అనేది నెక్స్ట్ ఫ్యూచర్లో హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ప్రపంచ స్టాక్ రంగాన్ని అట్లే చమురు ధరల్ని ట్రంప్ మాట్లాడే ఒక మాట ప్రభావితం చేస్తుంది. సో ఇది అల్టిమేట్ గా ఎటువైపు దారి తీసుకువెళ్తుంది, అట్లాగే యుద్ధం ఆగిపోవడానికి ఏ మార్గాలు ఉన్నాయి? సో మామూలుగా ట్రంప్ ఎప్పుడు ఏంటంటే హీఈస్ ఎ మోర్ ఆఫ్ సోషల్ మీడియా ఫెటీక్ అంటాం. అంటే తను ఎప్పుడు సోషల్ మీడియాను వేదికగా యూజ్ చేసుకొని ప్రతిదీ చెప్తుంటాడు. ఇప్పుడు నేను ఆపరేషన్ సింధూర్ తీసుకోండి, ఇండియా పాకిస్తాన్ కూర్చొని డెసిషన్ తీసుకుంటే ట్రంప్ వచ్చి లేదు నేను చెప్పడం వల్లే జరిగిందని. అలా ఇక్కడ కూడా ఇరాన్ పీపుల్ని వచ్చి కూర్చోబెట్టి ఏం డెసిషన్ తీసుకోవట్లేదు. దీనివల్ల ఆబ్వియస్లీ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అవడంతో తను ఏ మాట చెప్పినా సరే స్టాక్ మార్కెట్స్ ప్రభావితం పడతాయి. అండ్ ఇరాన్ ఒక విషయానికి వస్తే ఇరాన్ ఇలాంటిది జరగట్లేదు, మేము ఏం ఒప్పుకోవట్లేదని చెప్తుంది. ఈ వార్కి 3 సొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇద్దరు టేబుల్ మీద కూర్చొని ఒక సొల్యూషన్ తీసుకురావడం. అంటే ఇరాన్కి బెనిఫిట్ అయ్యేటట్టు, యుఎస్ఏ సిటిజన్స్కి బెనిఫిట్ అయ్యేటట్టు ఒకటి తీసుకురావడం. విన్ విన్ ఫర్ బోత్ అంటాం. విన్ విన్ అంటే ఇరాన్ చెప్తున్న దానికి ఒప్పుకోవాలి, యుఎస్ఏ చెప్తున్న దానికి ఒప్పుకోవాలి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. థర్డ్ సిచ్యువేషన్ ఫుల్ బ్లోన్ అవుట్ వార్. వరల్డ్ వార్ 3 అని చెప్పలేం కానీ ఇట్స్ ఫుల్ బ్లోన్ అవుట్ వార్. ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేస్తే రష్యా కానీ చైనా కానీ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే దే ఆర్ లుకింగ్, అలా ఆలోచిస్తున్నారు, ట్రాన్సాక్షనల్ గా ఆలోచిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధం జరిగితే ఓకే ఆయిల్ ట్రేడ్ అయిపోతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి, రష్యా నుంచే కొనాలి. అక్కడ కూడా ఎకనామిక్స్ ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి రాదర్ దెన్ ఫ్రెండ్షిప్. సో అలా ఆలోచిస్తున్నాయి రష్యా చైనా. ఇప్పుడు ఇక్కడ మొత్తం మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే థింగ్స్ అన్ని అయిపోయాయి ఇండియాకి. ఇప్పుడు నెక్స్ట్ ఉండేది ఏంటి, చైనా నుంచే తెచ్చుకోలేదు. అప్పుడు చైనా మాట్లాడచ్చు, ఎస్ మాతో కొలాబరేట్ అవ్వండి అని చెప్పేసి. అలా ఇండైరెక్ట్ గా వాళ్ళు కూడా ఒక సపరేట్ యాక్సెస్ క్రియేట్ చేస్తున్నారు. అంటే రష్యా, చైనా, ఇండియా యాక్సెస్ అంటాం, ఆర్ఐసి యాక్సెస్ అంటాం. ఈ 3 యాక్సెస్ కలిస్తే ఇంకా యుఎస్ఏ కానీ ఏది పవర్ఫుల్ అవ్వదు. అలా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఆలోచిస్తున్నారు, అంతేగాని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. వారు ఫుల్ బ్లోన్ అవుట్ వార్ జరిగితే అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏ సైడ్ తీసుకుంటారు. సో అసలు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి? ఇజ్రాయెల్ కూడా ప్రస్తుతానికి ఏం ఆలోచిస్తుందంటే హోల్డ్ సిచ్యువేషన్ లో ఉంది. అంటే నేను డైరెక్ట్ గా వార్ లో పార్టిసిపేట్ చేయను, అలానే కామ్ గా ఉండను, ఒక మిడిల్ గ్రౌండ్ లో ఉంది. నేను నెగోషియేషన్ లో పార్టిసిపేట్ చేసుకొని నా బెటర్ డీల్ నేను తెచ్చుకుంటాను ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ కి ఇరాన్ కి ఉన్న ప్రాబ్లం ఇట్స్ మోర్ ఆఫ్ ఏ ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం అంట. ఇప్పుడు ఎప్పుడైతే ఇజ్రాయెల్ పాలస్తీన్ క్రియేట్ అయింది, పాలస్తీన్ సపోర్ట్ ఇరాన్, అలాగే హౌతీస్ అని ఉంటారు, వాళ్ళకి ఫండింగ్ ఇస్తుంది ఇరాన్. ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయి అంటే యుఏఈ దేశాల చుట్టుపక్కల ఉన్న దేశాలే ఎఫెక్ట్ అయి ఉంటాయి. సో వాటికి ఎంత నష్టం జరిగింది, వాటి కోలుకోవడానికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? మెయిన్ ఈ కంట్రీస్ అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటారు ఆర్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటారు. ఈ కంట్రీస్ మేజర్ గా ఆయిల్ పైన లేకపోతే టూరిజం, ఈ 2 మెయిన్ థింగ్స్ పైన డిపెండ్ అవుతాయి. ఇప్పుడు ఎవరు టూరిస్ట్ వెళ్తాడు నెక్స్ట్ దుబాయ్కి, నెక్స్ట్ సౌదీ అరేబియాకి ఎవరు వెళ్తారు, యుఏ కువైట్కి ఎవరు వెళ్తారు. 2 వీక్స్ హాలిడేస్, 3 వీక్స్ హాలిడేస్ ఇచ్చేసారనమాట చాలా కంపెనీ. టూరిజం ఇంపాక్ట్ అయింది, వాళ్ళకి వచ్చే రిజర్వ్స్ అనేది ఇంపాక్ట్. వాళ్ళు రికవర్ అవ్వాలంటే కనీసం ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆయిల్ ప్లాంట్స్ మళ్ళీ డిగ్ చేసుకోవాలి, ఇన్వెస్టర్ రావాలి, దాన్ని మళ్ళీ డిగ్ చేస్తాను ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే అది సెటిల్ అవుతుంది అన్నమాట. అప్పటి వరకు సెటిల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి మొత్తంగా చరణ్ తేజ గారు చెప్తున్నటువంటి విషయాలు. యుద్ధం ఆగాలంటే చర్చల ద్వారా ఆగుతుందని చెప్పి, అట్లాగే ఈ యుద్ధం వల్ల ఎక్కువగా పశ్చిమాసియా దేశాలు చాలా నష్టపోయాయని, వాళ్ళు కోలుకోవాలంటే ఒక 2-3 నెలలు మాత్రం ఖచ్చితంగా పడుతుందని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.